audio jungle. ధన్యవాదాలు. కొద్దిగా స్టేజ్ కొందరు ఖాళీ చేస్తే ఇప్పుడు పెద్దలు మంత్రివర్యులు మన కార్యకర్తలను పార్టీ నాయకుల గురించి ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి కొద్ది మంది తర్వాత వేరే వాళ్ళు వస్తారు. ఇప్పుడు కార్యకర్తలను ఉద్దేశించి అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, కామారెడ్డి నియోజకవర్గంలో బస్వాపూర్ అనే ఒక గ్రామ స్థాయి నుంచి, ఒక సర్పంచ్ స్థాయి నుంచి, ఈరోజు సింగిల్ విండో స్థాయి నుంచి, మొదలు సర్పంచ్ కాకుండా సింగిల్ విండో అధ్యక్షుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విప్గా క్యాబినెట్ స్థాయికి ఎదిగి మళ్ళీ తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో కామారెడ్డి శాసనసభ్యుడిగా గెలవబోతున్న గౌరవనీయులు గంప గోవర్ధన్ గారు, పెద్దలు ఎల్లారెడ్డికి అతి త్వరలో మళ్ళీ కాబోయే శాసనసభ్యులు అన్న ఏనుగు రవీందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు అన్న సంగారెడ్డి కాబోయే శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారు. ఇక కాబోయే శాసనసభ్యులు అంటే నాకే మంచిగా అనిపిస్తలేదు. నిన్న మొన్నటిదాకా తాజా మాజీ శాసనసభ్యులు, మళ్ళీ కాబోయే శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న నేరెళ్ళ ఆంజనేయులు గారు, గౌరవ పెద్దలు సీనియర్ శాసనసభ్యులు అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు, శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, హైదరాబాద్ మేయర్ గారు, సోదరులు యువ నాయకులు గొంతు రామ్మోహన్ గారు, గౌరవనీయులు పెద్దలు బక్కి వెంకటయ్య గారు, గౌరవనీయులు సురేష్ అన్న గారు, వేదికపై ఆసీనులైన గౌరవ సోదరులు ముజీబ్ గారు, మన రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షులు, అదే రకంగా నిజామాబాద్ జిల్లా డిసిఎంఎస్ అధ్యక్షులు, వేదిక పైన ఉన్న ఇతర మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, నిజామాబాద్ జిల్లానే వస్తుంది, కామారెడ్డి జిల్లా కొన్ని రోజులు పడుతుంది, టైం పడుతుంది, అదే మొత్తం పోతుంది పాతలవాటు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం, అదే రకంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆర్యవైశ్య మిత్రులు, అందులో ముఖ్యంగా ఈరోజు రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా ఉప్పల హరిధర్ గారు, మాజీ కౌన్సిలర్ గారు, అదే రకంగా హనుమాన్లు గారు, మన రాజుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారెక్కడ రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కొక్కొండ రవీందర్ గారు మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ గారు, కొండా బైరయ్య గారు, ఉప్పల గిరిధర్ గారు, కంచర్ల లింగం గారు, ముత్యాల రమేష్ గారు, ఆమేటి రమేష్ గారు, వెంకటస్వామి గారు, ఓర వెంకటేశం గారు, మురికి శ్రీనివాస్ గారు, పాత ధర్మరాజు గారు, ముత్య ప్రకాష్ గారు, డాక్టర్ వీరేశం గారు, కృష్ణమూర్తి గారు, కోటగిరి రమేష్ గారు, లవిశెట్టి కిషన్ గారు, వారితో పాటు విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలంగాణ రాష్ట్ర సమితిలో కానీ మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి కామారెడ్డి నియోజకవర్గంలో గతంలో కూడా గంప గోవర్ధన్ గారి ఉప ఎన్నికల సందర్భంగా నేను అక్కడ పనిచేయడం జరిగింది. నాకు చాలామంది మిత్రులు కూడా ఉన్నారు కామారెడ్డిలో. నాకు ఇప్పుడే లింగం వచ్చి చెప్తా ఉన్నారు, నేను మీతో పాటు విజ్ఞానంలో ఉన్నా, మేము కలిసి ఉన్నామని చెప్పి వారు కూడా ఇప్పుడే చెప్తున్నారు. మీ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు, మరి చాలా సుదీర్ఘకాలం తర్వాత ఇప్పుడు అనుకోకుండా కలవడం జరిగింది. కామారెడ్డిలో డాక్టర్ బైరయ్య గారు అని ఉంటారు, వాళ్ళ అబ్బాయి అనిల్ అని నిజామాబాద్లో ప్రాక్టీస్ చేస్తాడు. ఆయన కూడా నా క్లాస్మేట్, లింగంకు క్లాస్మేట్, నా క్లాస్మేట్ విజ్ఞానంలో. సో ఆ రకంగా సంబంధాలు, స్నేహితాలు, అదే రకంగా ఎన్నికల్లో పనిచేసిన అనుభవం, ఇవన్నీ కూడా కామారెడ్డితో కొంత ఉంది. ఆ అనుభవంతో చెప్తా ఉన్నా, ఈసారి కామారెడ్డిలో ముఖ్యంగా మన మాచారెడ్డిలో సురేష్ అన్న చేరిక తర్వాత, ఈరోజు మీ అందరి చేరిక తర్వాత, మొన్న బీజేపీ కృష్ణ గౌడ్ గారు వాళ్ళ బృందం అంతా చేరిన తర్వాత, కృష్ణ గౌడ్ గారు వారి బృందం అంతా చేరిన తర్వాత నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, షబ్బీర్ అలీ గారికి మళ్ళొక్కసారి దారుణమైన ఓటమి, దారుణమైన పరాభవం తప్పదనే విశ్వాసం అయితే నాకు కనబడుతూ ఉంది. ఈసారి ఎన్నోసారి గెలుస్తున్నాం ఆయన మీద? 4వ సారా 5వ సారా? ఈసారి గెలవంగానే 5వ సారి అవుతుందా? ఆయన మీద 4వ సారి, మొత్తానికి 5వ సారి గెలుస్తాడు ఈసారి గోవర్న పక్క, నాకైతే అనుమానం లేదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, కాంగ్రెస్ పార్టీ పట్ల
ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజల్లో ఒక స్పష్టత ఉంది. తెలంగాణ ప్రజల్లో ఇదివరకు ఎన్నడూ లేనంత చైతన్యం, ఇదివరకు ఎన్నడూ లేనంత స్పష్టత తెలంగాణ ప్రజానీకంలో కనబడతా ఉంది. నేను రోజు చూస్తూ ఉన్నా, కొన్ని వెబ్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ప్రజలు మీరు కూడా చూస్తున్నారు, వాట్సాప్లలో తిరుగుతున్నాయి. ఎవరో కోటేస్తారు అని చెప్పి ఇట్లా గొట్ట ముంగట పెట్టి అడుగుతున్నారు. నేను చూస్తున్న దగ్గర 10 మందిని అడిగితే 8-9 మంది చెప్తున్నారు. అభ్యర్థి పేరు కూడా చెప్తున్నారు. కామారెడ్డి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. ఇప్పుడే పొద్దున బాజిరెడ్డి అన్న కూడా చెప్తున్నాడు, ఎవరో కోటేస్తారు కేసీఆర్, ఎవరో కోటేస్తారు తెలంగాణ, ఎవరో కోటేస్తారు టీఆర్ఎస్ తప్ప బాజిరెడ్డో, కేటీఆర్, గంప గోవర్ధనో ఇది లేదు. మా ఓటు, మేము వేసే ప్రతి ఓటు కేసీఆర్కి పోతుంది అనే ఒక విశ్వాసం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు వేస్తే ప్రజల్లో స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకొక స్పష్టత కూడా వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేస్తే ఎక్కడ పోతుంది? ఢిల్లీకి పోతుంది, రాహుల్ గాంధీ గారి దగ్గరకు పోతుంది. తెలుగుదేశం అభ్యర్థులకు పొరపాటున ఓటేస్తే ఎక్కడ పోతుంది? అమరావతికి పోతుంది. ఇంకా వేరే పార్టీ, కోదండరామ్ సార్ పార్టీ వచ్చింది, ఆ పార్టీకి వేస్తే ఏడవుతుంది, ఏడవుతుంది ఎవరికి తెలియదు. ఇక్కడ పార్టీ ఏందో, దాని లెక్కేందో, పత్రం ఏందో ఎవరికి అర్థమవుతలేదు. అదో అడ్రస్ లేని సంస్థ. కాబట్టి ఇట్లా గందరగోళ పరిస్థితుల్లో ఆఖరికి అల్టిమేట్గా ప్రజలు ఒక స్పష్టతకి ఏమొచ్చారంటే, ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి రా భయ్, దేనికైనా కూడా ఖచ్చితంగా మనోళ్ళు ఉండాలి, మనోళ్ళే నడపాలి తప్ప ఢిల్లీ గులాములు, అమరావతి బానిసలు వీళ్ళ కోట్లేస్తే మాత్రం మళ్ళీ తెలంగాణ ఆగమవుతుంది అనే ఒక స్పష్టత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. స్పష్టత ప్రజలకు వచ్చింది, కానీ బాధ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి వస్తలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈరోజు నేను రోజు చూస్తున్నా వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారము, వాళ్ళు ఏమనుకుంటారంటే కేసీఆర్కు ప్రజలు ఎందుకు ఓట్లేస్తుండ్రు, 4 ఏళ్లలో కేసీఆర్ గారి పట్ల ప్రజల ఇంత అమాంతంగా ఆదరణ ఎందుకు పెరిగింది, మరి ఈరోజు 63 సీట్లతో పోయిన ఎలక్షన్లో గెలిచిన కేసీఆర్ గారు ఈ ఎన్నికల్లో 100 సీట్లతో గెలుస్తామని ఘంటాపదంగా ఎందుకు చెప్తున్నాడు అంటే, వాళ్ళు మనసులో లెక్కలేసుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కేసీఆర్ గారు పెన్షన్లు ఇస్తాడు, ఆసరా 1000 రూపాయలు ఇస్తాడు, కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, రైతు బంధు పథకం తెచ్చి రైతులకు 8000 రూపాయలు ఇస్తున్నాడు, రైతు బీమా తెచ్చి ఎవరైనా చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు, కేసీఆర్ కిట్ రూపంలో గర్భిణీ స్త్రీలకు ఒక కిట్ ఇస్తున్నాడు, 12,000 రూపాయలు ఇస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ గెలుస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, కేసీఆర్ 1000 అంటే మనం 2000 అనాలి, కేసీఆర్ 1500 అంటే మనం 3000 అనాలి, కేసీఆర్ 3 సిలిండర్లు ఇస్తా అంటే మనం 6 సిలిండర్లు ఇస్తామనాలి. అర్రాస్పాట్ అన్నట్టు. ఆయన ఒకటంటే మనం 2 అనాలి, ఇక ఖచ్చితంగా గెలిచిపోయినాం భయ అని చెప్పి వాళ్ళు జబ్బలు తెచ్చుకుంటూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, కేసీఆర్ గివిటి వల్ల కాలే దగ్గర ప్రజల్లో కేసీఆర్ పట్ల విశ్వాసం ఎడకుదురుకుందంటే, కేసీఆర్ సందర్భం ఏదైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో మీరు పడ్డట్టు రాజీ పడ్డాడు. ఆ మాట ఎందుకంటున్నా అంటే, మీ కామారెడ్డిలోనే పోలీస్కి ఇష్టే టవర్ ఎక్కి కాల్చుకొని చచ్చిపోయింది. మీరు అందరూ చూసినారు, కామారెడ్డిలో కూడా అందరికి తెలుసు ఆ విషయం, అందరికి జిల్లా మొత్తం తెలుసు. కేసీఆర్ గారు అవసరమైతే సావు నోట్లో తలబెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసిండు తప్ప షబ్బీర్ అలీ మాదిరిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాదిరిగా, జానారెడ్డి మాదిరిగా గబ్బిలాలు చూరు పట్టుకొని ఎలాడినట్టు పిల్లలు చచ్చిపోతుంటే పదవులు పట్టుకొని ఎలాడలే. అది కేసీఆర్కు మీకున్న ఫరక్. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడలే ఏనాడు కూడా. తెలంగాణ విషయానికి వచ్చిన వరకు ఎవరు బెదిరించినా, ఎవరు అదిరిచ్చినా అదిరిపోలేదు. కేసీఆర్కు మీకున్న తేడా గది. అది మీకేం అర్థమవుతలేదు, ప్రజలకేమో అర్థమై కూర్చున్నది. ఉదాహరణకు ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.